మా ఆయన చికెన్ తీసుకొచ్చి ఒక రీల్ని షేర్ చేసి ఇదేదో చింతామణి చికెన్ అంట, చాలా సింపుల్గా ఉంది, ఒకసారి ట్రై చేయని చెప్పారు. ఎప్పుడు చేసి ఒకేలాగా బోర్ కొట్టేసింది నాకు కూడా, అందుకే నేను కూడా ట్రై చేశాను. ఈ చికెన్ ఎలా వచ్చిందో అనేది వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకే తెలుస్తుంది. ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ సోంపు, అలాగే ఎండుమిర్చిని ఇలా సీడ్స్ అన్నీ తీసేసి కట్ చేసి వేసుకోవాలన్నమాట. తర్వాత ఉంటే చిన్న ఎర్రగడ్డలు వేసుకోండి, లేకపోతే పెద్దవే ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, చికెను, ఉప్పు, పసుపు వేసుకుని చికెన్లో నుంచి వాటర్ ఊరి ఇలా ఒక 50% ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత రోట్లోకి 1 టీ స్పూన్ మిరియాలను వేసుకుని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి చికెన్లోకి. తర్వాత ఇందులోకి ఒక 1 గ్లాస్ వాటర్ని కూడా వేసి ఇలా చికెన్ మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా వేసి ఇలా లైట్గా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకుని మనం ఉడికించుకున్న ఈ చికెన్లోకి వేసి కలిపేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం చాలా ఎక్కువగానే వేసుకొని దింపేసుకున్నామంటే చింతామణి చికెన్ రెడీ అయిపోతుంది. నేను కొంచెం గట్టిగానే చేశాను, మీరు గుజ్జుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది.